అందరికీ నమస్కారం। ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉండే గోధుమ పిండితో చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా చేసుకునే ఒక సరికొత్త రెసిపీ। ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్। దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి। గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండినైనా సరే వాడుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కలోంజీ అంటే నల్ల జీలకర్ర అండి, అది వేసుకోండి। కలోంజీ వేయడం వల్ల ఈ స్నాక్కి ఒక మంచి ఘాటైన అద్భుతమైన రుచి వస్తుంది। ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాజా కొత్తిమీరను సన్నగా తరిగి ఈ గోధుమ పిండిలో వేసుకోండి। ఇప్పుడు చివరిగా మీ రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నింటినీ ఒకసారి మంచిగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోండి। ఇక్కడ ముఖ్యంగా ఉల్లిపాయలు వాడేటప్పుడు వాటిని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటేనే పిండిలో అవి పర్ఫెక్ట్గా కలిసిపోతాయండి, కాల్చినప్పుడు మంచి రుచిని ఇస్తాయి। ఇప్పుడు ఇలా కలిసిన పిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళని పోస్తూ ఎక్కడ ఉండలు కట్టకుండా బ్యాటర్ను కలుపుకోవాలి। గుర్తుంచుకోండి, ఉల్లిపాయల్లో కూడా కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి। మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి। పిండిని బాగా కలిపిన తర్వాత ఇది ఒక మంచి చక్కని స్మూత్ బ్యాటర్ లాగా తయారవుతుంది। వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక పెనం పెట్టి వేడి చేయండి। పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక గరిటెడు పిండిని తీసుకుని పెనంపై వేసి దోశలా నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి। ఉల్లిపాయ ముక్కలు ఉన్నందున ఇది మరీ పల్చగా రాకపోయినా పర్వాలేదండి, కొంచెం మందంగానే ఉంటుంది। మనం ఈ దోశని తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు, కలోంజీ ఘాటు తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి। చూడండి, ఇలా వేసిన వెంటనే మూత పెట్టేయండి। ఇలా వేయడం వల్ల లోపల ఉల్లిపాయలు మరియు పిండి ఆవిరికే బాగా ఉడికి మంచి సువాసన వస్తాయి। సుమారుగా 2 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికిస్తే దోశ పై భాగం చక్కగా ఉడికినట్లు కనిపిస్తుంది। ఇప్పుడు జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పండి। అంచుల వెంబడి మరికొంచెం నూనె వేసి మరొక 2 నిమిషాల పాటు ఈ దోశని రెండో సైడ్ కూడా ఉడికిస్తే ఎంతో రుచికరమైన కలోంజీ మరియు ఉల్లిపాయల అద్భుతమైన రుచితో వేడి వేడి దోశ సిద్ధమైపోయింది। దీనిని టమాటా చట్నీ లేదా పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది। అతి తక్కువ టైంలో హెల్తీగా ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్। ఇది బయట దొరికే జంక్ ఫుడ్ కంటే ఎంతో ఉత్తమం మరియు తయారీ కూడా చాలా వేగంగా అయిపోతుంది। మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఈ కొత్త ఫ్లేవర్స్తో ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి। మరిన్ని ఇలాంటి సులభమైన టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి। మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।